అంత బాగా సంపాదన కలిగి ఉన్నది. అది జరుగుతుంది. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అంటే మొమెంట్లో కేవలం అట్మాస్ఫియర్ బాధ్యత యాజమాన్య బాధ్యత create the atmosphere and make it the child, they will use it and atmosphere. Atmosphere జన్మ చేస్తున్నాము. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? గొప్ప వాతావరణం సృష్టించి వెల్కమింగ్ గా మనం ఆహ్వానించే విధంగా ఒక వాతావరణం వాతావరణానికి వాళ్ళకి కూర్చుంటుంది. వాతావరణం అంటే ప్రెసిడెంట్స్ స్కూల్ అన్నప్పుడు వాతావరణం వాళ్ళని వాతావరణం కల్పించడమే ఎడ్యుకేషన్ అనే ఉద్దేశం. ఇది కూడా కావాల్సిన వాతావరణాన్ని చదవలేదు. అయితే భరించేకి కొంచెం వీలుగా ఉంటుంది. అయితే వాళ్ళు చెప్తారు అప్పుడు బట్టలు అయిపోతాయి వాషింగ్ అమ్మ భరించలేక అక్కడికి నమ్ముతుంది. అక్కడి నుంచి మరి ఇల్లు తయారైంది చదువుకోవాలంటే అలా అయితే బాగుంటుంది అంటే అమ్మ మనసుకు వెళ్ళాలంటారు. ఏదైతే బాగుంటుంది మనసు వ్యవహరిస్తాం. సరే సరే ఎంతో ఉండాలి అనేది కంప్లీట్గా అవగాహన ఉంది. సృష్టించింది అందులో అందించింది టీచర్స్ ఒక సంపాదించారు. ఇక బ్రహ్మాండమైన వాతావరణం చెప్తా ఉంటాను. చెప్తే మూడు ఇస్తాను చెప్పే వాతావరణం నేను మొన్నతో తీసుకోవాలి. టీచర్స్ కూడా ఎట్లా అట్మాస్ఫియర్ మేము ఉంటాము. అట్మాస్ఫియర్ ప్రయత్నం చేస్తాం. అట్లా అట్మాస్ఫియర్ ఎట్లా అట్మాస్ఫియర్ కోరుతారో మీరు మాట్లాడండి. మాట్లాడినప్పుడు కావాల్సిన వాతావరణాన్ని ఎలా కల్పిస్తాము. సాఫ్ట్వేర్ సన్షైన్ చూడటము అంతేకాదు. అంతేకాని అప్పుడు స్వీట్ వాటర్ అంతేకాని ఆ స్వీట్ మనం చేసుకోపోయి బ్రాంచ్ చేస్తామో తెలియదు. ఓన్లీ విప్లవంగా ఎన్వైరన్మెంట్. అయితే మరి పిల్లలకు వచ్చే వరకు
స్పెషల్ గా నాట్ డైరెక్ట్ బట్ వర్కింగ్ ఆన్ ఎన్వైరన్మెంట్. అయితే ఇక్కడ who is the one who creates environment? ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరు అంటే మనమందరం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకి ఏదో ఒక విశ్వాసము పార్ట్ ఆఫ్ ద సాధన, పార్ట్ ఆఫ్ ద రోల్, వర్క్ అనేది ఏదో ఒక టాస్క్ లాగా తీసుకోకుండా వాళ్ళు వాళ్ళ సాధనలో భాగంలాగా అనుకుంటున్నారు కాబట్టి కొత్త గొప్ప పని చేయగలరు, దాని వాతావరణం క్రియేట్ చేయగలుగుతున్నారు. అది 100% అనడం లేదు, కొత్త గొప్ప వాళ్ళు జీవిస్తున్నారు అనమాట. జీవించడం వల్ల ఇట్ మేక్స్ డిఫరెన్స్. నిజంగా పిల్లలు అలవడం కానీ బెదిరించడం కానీ అని చాలా ప్రేమిస్తారు పిల్లలు. అక్కడ మాట అందరూ ఎందుకంటే ఫ్రెంచ్ మీడియం చాలా మంది మెజారిటీ Indians right from the beginning, and just being with the children, being that environment, they are soaking in the environment. Just for 1 few months, the children just start speaking to their French. But main is change. Just this coming here, you like to have this practical, but they are not only just giving the word, but behind the word, they give the experience also. Practical experience. The child is not enough to start experiencing. అలాంటి వాతావరణం మనం కూడా మనం ఎలాంటి వాల్యూస్ కానీ మనం అసలు పిల్లలు మనం ఏంటో అది పెంచుతారు. కాబట్టి అక్కడ మార్పు ఎక్కడ రావాలంటే మన చూపులో రావాలి, మన ఇంటిలో మన కదలికలో మార్పు రావాలి, మన ఇంట్లో మార్పు రావాలి. సో మనం ఎలాంటి వాతావరణం కలుపుతాం పిల్లలకి చెప్తూ ఉంటే, ఎందుకంటే మీకు ఆల్రెడీ సిలబస్ ఉన్నది ఏం చేయాలన్నది. అయితే మీకు అంటే ఇంట్లో కూడా ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉన్నారు, ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తాము, ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి కదా. ప్రతి ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా. ఈ వాల్యూస్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద వాల్యూస్ యు వాంట్ టు కల్టివేట్ యువర్ చిల్డ్రన్. పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి వాతావరణం కావాలి మాట్లాడవచ్చు. మనకున్న అట్మాస్ఫియర్ లో మనం పిల్లల్ని ఫ్రీగా హాయిగా ఆడుకుంటూ చదువుకుంటే బాగుంది అనుకుంటున్నాం. మీరు చెప్పిన విధంగా మీ ఏరియాలో వచ్చేసి అకాడమిక్ కి కొంచెం దూరంగా, నేచర్ కి దగ్గరగా మన కమ్యూనికేషన్ తో పాటుగా వాళ్ళు నేర్చుకుంటారని మీరే. అకాడమిక్స్ కానీ మీరన్నట్టుగా సిలబస్ కానీ కొంచెం దూరంగా ఉంటే అంతే ఫ్రీగా మనం ఉండగలుగుతాం. కానీ మనం ఏంటంటే కాంపిటేటివ్ చూసుకొని మనం సిలబస్ తప్పక కావాలి. పిల్లలు ఎక్కడ అవాయిడ్ చేయలేము. కంప్లీట్ ఒక 8 hours మనతో పిల్లలు ఉన్నారు అంటే మనం వాళ్ళకి న్యాయం చేయాలి. ఏ పరంగా రోజంతా వాళ్ళు మనతో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి అకాడమిక్కి వాళ్ళకి టచ్ ఉండాలి. వాళ్ళు అది లేకపోతే పేరెంట్స్ పంపించలేదు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి తీసుకుని పంపిస్తున్నారు. ఇక్కడ దేనికి ఇక్కడ ఆడుకుంటూ చదువుకోవడం కోసం పంపిస్తున్నాం.
ఆడుకోవడం అనేది ఒక రోజులో వచ్చేసి ఒక మ్యాక్సిమం 30 గా చదివిస్తూనే ఉండదు, 30 గా ఆడిస్తూనే ఉండదు. కాసేపు ఆడించడం అంటే మనమైతే ఒక 5-10 minutes ఆడిస్తాము. మళ్ళీ అకాడమిక్స్ లోకి వస్తే ఒక ½ an hour రాయించమా చదివించమా చేస్తాను. ఈ మధ్య గ్యాప్లో ప్రతిదాన్ని మనం మాట్లాడుతూ చేస్తాం, మనం గమనిస్తూ మాట్లాడదు. ఒక టీచర్ అలాగే పిల్లలతో ఉన్నాడు అంటే, రోజుల్లో ఉన్నాడు అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎలా మాట్లాడుతున్నాడు, తోటి పిల్లలతో ఎలా ఉంటున్నాడు అనేది చూసుకుంటాను. కొంతమంది పిల్లలకి ఓపిక తక్కువ ఉంటుంది, అంటే ఏదో ఒకటి చేయడమా డిస్టర్బ్ చేయడం, ఒక గ్రూప్ అలా ఉంటారు. అలాంటి పిల్లలతో మనము ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా ఏదో ఒక మూమెంట్ లో వాళ్ళని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మరి ఈ పిల్లలు ఏం చేస్తారు, ఈ బాబుని మనమే ఆ బాబు పట్టుకున్నారంటే అది మిగతా బ్యాచ్ ని కూడా చూసుకోవాలి. దాన్ని ఎలా చూసుకోవాలని దాన్ని మెయింటైన్ చేసుకోవడం, మన మేనేజ్మెంట్ చేసుకోవడం రావట్లేదు. మనం వర్క్ ఏదైనా చేసాము అంటే మనకి వర్క్ మనం చేసేస్తాం, పూర్తిగా అయిపోయింది, ఆ వర్క్ అయిపోయింది. ఇంకో టీచర్ ఆ వర్క్ చేయలేకపోతున్నారు. ఈ టీచర్ ఆ టీచర్ ఇలా చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది అని మనం అనుకోవాలి. అక్కడ యథార్థంగా పిల్లల్లో మనం ఈ విధంగా తీసుకురావాలనేది పెద్ద క్వశ్చన్ అనమాట. అప్పుడు ఎకడమిక్స్ తోనే ఉండాలంటే కూడా అసలు చెప్పినట్టు ఆడుకుంటూ చేయాలి అనేది కూడా రోజంతా అమలు కదా. చేస్తున్నారు వాళ్ళు. ఏమిటి పిల్లలు ఏంటంటే చిన్నగా తీసిన వస్తువు తీసి దగ్గర పెట్టడం కానీ, రాగానే చెప్పులు స్థలంలో పెట్టడం, పెట్టడం. చిన్న చిన్న ఈ లక్ష్యాలు ఏమిటి అపార్ట్ ఫ్రమ్ యువర్ సిలబస్, అట్లా చిన్న చిన్న ఏమి అనుకుంటున్నాను. How you can make the child independent. ఇలాంటి లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా చెప్పాలంటే సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్ పాటు కూడా వాటిని పూర్తిగా వికసించడానికి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా? స్కూల్కి పిల్లలు ఎట్లా ఉంటున్నాయి, క్లాస్ పీస్ఫుల్గా కూర్చుంటారు. స్లోగా వర్క్స్ ఓపెన్ చేసి బంధాన్ని చూపిస్తూ ఉంటే ప్లీజ్ వాళ్ళు అది చేయలేకపోతే ఫ్రెండ్లీ టీచర్ తో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయామో, ఎక్కడ స్ట్రక్ అయ్యామో చెప్పి అడుగుతుంటే క్లారిఫై చేయడం అట్లా చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వాళ్ళ రైటింగ్స్ కానీ అవి డిస్ప్లేస్ పెడుతూ వాళ్ళ రైటింగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా రాస్తారని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకునేలాగా డిస్ప్లేస్ అరేంజ్ చేయడం. క్లాస్ లో వాళ్ళు షార్ప్ చేసేసిన పెన్సిల్ టెస్ట్ తో వాళ్ళే డిఫరెంట్ గా ఫ్లవర్ చేయడం, పేస్ట్ చేసి అలా చేయడం. ఇన్ కేస్ పేపర్స్ అవి కలెక్ట్ చేయడం, పేపర్స్ బాటిల్స్ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అని వాళ్ళని ఒక్కొక్కరిని ఒక ప్లాంట్ తీసుకొచ్చి క్లాస్ రూమ్ ఎదురుగా పెట్టుకొని డైలీ కేర్ఫుల్ గా దాన్ని చూసుకోవడం, వాటరింగ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం.
NGC అని పెట్టి పాజిటివ్ కండిషన్ మీ క్లాస్ రూమ్ వచ్చి చెక్ చేస్తాము 3 స్టార్ అని స్టార్స్ మేము ఫాలో అవుతున్నాము ఆల్మోస్ట్ అంటే 100% అందరు ఇలా చేస్తారని కాదు కానీ మ్యాక్సిమం ఇన్సిస్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఫాలో అప్ చేస్తున్నాము. బర్త్డేస్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్యాకెట్స్ ఇట్లా చేయకుండా వాళ్ళని సజెస్ట్ చేయడం మీ హోమ్ ఫుడ్ చాలా మంది చేంజ్ చేసుకుంటారు. లీవ్స్ లో సర్వ్ చేయడం, పులిహార కొంచెం తేవడం, ఇట్లాగా ఇష్టం వచ్చిన 5 స్టార్ లో డైరీ మిల్క్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళని బర్త్డేస్ రోజు ఫొటోస్ తీసి సీడ్ ప్యాకెట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే సీడ్ ప్యాకెట్ ఇవ్వకపోతే నా బర్త్డే సీడ్ ప్యాకెట్ they got interest in that one. So they keep on asking and at least after 2 days also they are getting it. They are asking the librarian and questioning and taking it. Somehow we are trying to input some good things. A program జరిగినా సరే లైక్ అసెంబ్లీస్ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఫ్రెండ్స్ పర్ఫార్మ్ చేసి మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగటం, మాట్లాడించడం, రాయించడం, బాగా రాసి డిస్ప్లే చేయడం అట్లాంటి వీఆర్ ట్రైంగ్ టు other than academics, ఎలాంటి attitudes అనుకుంటున్నాను. వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు చేయడం, సో అదర్ పర్సన్ ఇలాంటి అలవాట్లు వాళ్ళకి how to eat without spilling the fruit కదా. And working hands going out there. But traditional identity, practically apart from your subject, even if it's a little appreciate this to boundary. People are actually is running this level. If you even different boundary, then it is really not really happening. Children people want able to solve that problem on their own, and that's basis in our on all the fair ID to come and take a shikara. No, so we are not going to sit there and sit there and this phenomenon. Everything we are giving them space, just your being your presence there, that's all the problems are there. I think about you in it. Lanka Saduva Ada, only to second or one day Saduva. పేదవాళ్ళు కానీ ఎక్కడ బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఒకరికొకరు ఎట్లా ప్రకటిస్తున్నారు, షేరింగ్ చేస్తున్నారు కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే మరి ఏమి చూస్తున్నారు, చూసినప్పుడు ఏమి యాక్షన్ చేస్తున్నారు, పిల్లలు ప్రభావాలు ఉంటారు కదా. అలాంటిది ఏమన్నా ఉంటుందా, ఏమి లేకుండా చేస్తున్నా సిలబస్ కాబట్టి దాన్ని జస్ట్ పాటు చేయడానికి స్టేజ్ మిషన్స్ లాగా చూస్తున్నాము. అంటే పిల్లలాగా చూస్తున్నామా ఏంటి అసలు కదా. పిల్లలు చాలా రోజులు తర్వాత నుంచి వస్తున్నారు, రాగానే ఇమీడియట్ ఏమిటి కదా. క్రియేట్ హోమ్లీ ఎన్వైరన్మెంట్, ఆ హోమ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఎలా ప్రోగ్రామ్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఏమైనా యాక్టివిటీస్ చేశారు. Because they need to, they have a big need to share with their friends. With this environment. So have you planned a discussion? We all sit in a circle and everybody will share what they've done during this holidays. And then ఇలాంటి చేయడానికి మనం చేస్తున్నాము. వేడి లేకుండా కూర్చొని ఇంగ్లీష్ క్లాస్
village from this. Okay, I think this way we create that learning environment create this. Suppose let us teachers down, let us come which we are అలాంటి వాతావరణం కలిగించి చూసిన దాన్ని క్రియేట్ పాటలు పాడుతున్నా అతను జరుగుతుంది దాన్ని చిన్నగా అలాంటి వాతావరణం అలాంటి వాతావరణం కల్పిస్తున్నారు ఏం చేస్తున్నాము చేస్తే the English teacher, then apart from his syllabus, parts of special Kakunda. So I would like to see my children able to understand and speak English. So I focus this unspoken English. But first they need to have understanding so that they can really understand what they need to speak. But if what is relate these properties, then I work towards that. Children Unless no the groups now moral stories system. So we can be mind saving signal I used to make them to be in and then 2 lines in 3 lines in అట్లయితే వల్ల మామూలుగా స్టోరీ మొదలు నేర్చుకుంటారు అది ఈజీగా కనుక నేర్చుకుంటారు స్టోరీస్ వాళ్ళు కొత్త స్టోరీస్ కూడా నేర్చుకుంటారు అలాగే నైట్ టైం నిద్రపోయేటప్పుడు 2-3 శ్లోకాస్ పెట్టేదాన్ని పెట్టేసరికి ఒక ఈవెన్ 20 days లో కదా ఎక్స్పెక్టెడ్లీ శ్లోకాస్ మొత్తం నేర్చేసుకున్నాడు 3 శ్లోకాస్ నేర్చుకున్నాడు అమ్మ నాకు అది వచ్చేసింది కొత్తది నేర్చుకున్నాను నాకు ఇంకా కొన్ని ఫ్రెండ్స్ ఇంకా ఆడలేదు వాళ్ళకి రోజు తినేసేసి ఆయన నేర్చేసుకున్నాడు మొన్న ఇంగ్లీష్ క్లాసెస్ జరిగినప్పుడు కూడా ఇంగ్లీష్ సాంగ్స్ నేర్చుకొని మీ ఫ్లూయెన్స్ సాంగ్స్ ఇస్తారు అట్లా నేను ఒక ½ hour సాంగ్ ప్రాక్టీస్ ఇచ్చాను నాతో పాటు నా చిల్డ్రన్ కూడా వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు సాంగ్స్ మనం కూడా వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తూ వాళ్ళు కూడా కొత్త నేర్చుకుంటారు మనతో పాటు ఇండైరెక్ట్ గా మన లాంగ్వేజ్ కూడా వాళ్ళకి కావాలని చేసుకుంటారు సిలబస్ తో పాటు మనకి ఇంకేమన్నా సిలబస్ తో పాటు ఇంకేమన్నా యాక్టివిటీస్ ఇవాంట్ ఇంటర్ప్రిట్ అని ఏమన్నా నేమ్స్ యాక్టివిటీస్ మాట్లాడతాము
give space for their self-expression and money. అంటే ఈ చదువు కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే వాటి కోసం how you are creating an environment అంతేనా ఇప్పుడు పిల్లలని అలవద్దు అని అనుకున్నప్పుడు సో దిస్ అకాడమిక్ ఇయర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్క్రీన్ చిన్నగా మాట్లాడటం సాఫ్ట్ గా మాట్లాడటం వాళ్ళు ఏమన్నా రెస్పెక్ట్ లో ఫ్యామిలీ ఐ స్పీక్ ఆల్వేస్ సాఫ్ట్ చిల్డ్రన్ అని అలాంటివి ఏమన్నా రెజల్యూషన్స్ కానీ ఏమన్నా మీరు తీసుకున్నారా ఈ సంవత్సరము పిల్లలు చిన్నగా గోడకి ఫేస్ చేయకుండా చిన్న చిన్న సర్కిల్స్ లో చిన్నగా ఫోన్ చేసేటప్పుడు కూడా మంచిగా క్రియేట్ నైస్ ఎన్వైరన్మెంట్ సో దట్ రియల్లీ దే కెన్ బి దేర్ మంచిగా నమ్ముది మంచిగా తిని అట్లా కాకుండా ఏదో టాస్క్ లాగా ఎవరు ఆయమ్మ అక్కడ చైర్లో కూర్చొని అందరికి ఇట్లా కనిపిస్తుంటది ఇట్లా పెట్టేసేస్తుంటది అగ్లీగా కనపడుతుంది లంచ్ టైం అనమాట అట్లా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెడిటేషన్ లాగా బ్యూటిఫుల్ గా ఒక ఫ్లవర్ వాస్ పెట్టి మంచిగా కూర్చొని ఎందుకంటే తిన్నది ఒంటి పడుతుంది కదా ఆ బ్లడ్ అయిపోతుంది అట్లా కాకుండా ఆ రెస్ట్లెస్నెస్ అక్కడ నిజంగా ఆ భోజనం ఆ స్థలం చూస్తే అక్కడ ఎప్పుడు బయటకు వెళ్దామా అని అనిపిస్తుంది అనమాట అంతా ఆ డస్ట్బిన్ లో కూర్చొని తిన్నట్టుగానే అనిపిస్తుంటది అట్లా కాకుండా హౌ టు క్రియేట్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ గా మంచిగా వాళ్ళంతా వాళ్ళు భోజనం చేసిన తర్వాత children they're bound to spill food around their plate చిన్నగా ఒక డస్ట్ కలెక్టర్ డస్ట్బిన్ పెట్టి వాళ్ళంతా వాళ్ళు క్లీన్ చేసి ఆ డస్ట్ చేసుకునేలాగా చేయటము చిన్న ఇట్లాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేసామా చేస్తే మనకి బహుశా తట్టవచ్చు మన అబ్జర్వేషనే కదా అబ్జర్వ్ ఏమన్నా చూస్తే కదా మనం తెలిసేది ఏం చేస్తే బాగుంటుందో ఏం చేయకపోతే బాగుంటుందో సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఏమి లేవా లేకపోతే రోబోట్ లాగా మనం సిలబస్ లో ఉన్నది జస్ట్ వి ఇంపార్ట్ ద చైల్డ్ ఏమిటి అదే ఎందుకంటే మనం అందరం డిఫరెంట్ నుంచి వస్తున్నాము ఆల్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా అదే నేను ఎల్కేజీ టీచర్ లాగా నేను ఏం చేస్తే నా పిల్లలు ఇట్లా ఉండాలి అని ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు ఏమి లక్ష్యం ఏమి లేవా మీకు జస్ట్ గా ఇష్టం అదే ఏమిటి రియల్ కన్సర్న్నెస్ ఏమిటి టువర్డ్స్ చిల్డ్రన్ వాట్ యూ రియల్లీ వాంట్ టు గివ్ వాట్ యూ వాంట్ టు రియల్లీ ఇన్కల్కేట్ ఇన్ చిల్డ్రన్ అది షేర్ చేస్తే బాగుంటుంది మనం ఎప్పుడైనా పోయి బాత్రూమ్ చెకప్ చేస్తున్నామా వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు అసలు మీకు చేయటం వస్తుందా లేదా అని చిన్నవి అనమాట అదే నిన్న మనం అనుకున్నాం కదా ఇఫ్ యూ రియల్లీ ఫస్ట్ యూ హావ్ టు బికమ్ ఫ్రెండ్ విత్ ద చైల్డ్ ఆ ఫ్రెండ్ రియల్లీ కావడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ని మనం మిస్ చేసుకుంటున్నాము ఎందుకు అంటే టీచర్ చెప్పారు లాస్ట్ టైం అది నేను అన్నదంటే మనం నిజంగా సెల్ఫ్ అరెస్మెంట్ అంటే మనని మనము పూర్తిగా అక్కడ లేనప్పుడు యూ కెన్ డూ వండర్స్ అనమాట ఎంతసేపు కాన్షియస్ గా బట్టలు ఏమైపోతాయి వాడేప్పుడు తెలిసి బట్ ముప్పు వస్తుందా కానీ అమ్మ ఇక్కడ అమ్మ ఇక్కడ ముప్పు దూడు అమ్మ అని అంటాం అనమాట అదే టక్కున మనం టిష్యూ పేపర్ పెట్టుకుని మనం ముప్పు దూడు చేస్తే దాని యొక్క ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఆ పిల్లలకి ఎట్లా ఉంటుంది ఆ అడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇప్పుడు ఒక భోజనం టైం కూడా అనమాట ఆ క్లీనింగ్ అంతా ఉంటుంది అమ్మ రావాలి ఆమె చీపురు పట్టుకొని ఆమె వీలున్న టైంకి వస్తుంది వచ్చే వరకు ఆ డస్ట్బిన్ లాగా అట్లాగే ఉంటది అనమాట ప్రతి క్లాస్ లో ఒక డస్ట్బిన్ ఒక బ్రూమ్ ఉండాలి కదా ఎవరిది వాళ్ళు తీసుకోవడానికి ఏమి లేదు అది అక్కడంతా చెత్తలాగా చెత్త కుంటలో కూర్చున్నట్టే ఉంటది తర్వాత అందరు పోయిన తర్వాత ఆమె ఊడుస్తూ అంటారు అదే మనము ఆమె మాట వినాలన్నా అసలు అమ్మలే వాళ్ళు అదే ఎవరి రోల్ వాళ్ళు చేస్తున్నారా చేయటం లేదా ఏమిటి మనం అందరం కన్వీనియంట్ గా ఉంటే సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు పిల్లలు సఫర్ అవుతారు ఈ చిన్న ఏమైనా మన అబ్జర్వేషన్కి వచ్చినాయా వస్తే ఏమైనా తీసుకుంటున్నామా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నేను పిల్లలతో పాటు ఆడుకుంటాను సో దట్ ఐ కెన్ రియల్లీ బికమ్ అ ఫ్రెండ్ విత్ దెమ్ సో దట్ ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ దెమ్ కదా అప్పుడు వెన్ యూ రియల్లీ బికమ్ వెరీ క్లోజ్ ఇంటిమేట్ అయినప్పుడు యూ విల్ షేర్ ఎవ్రీథింగ్ అప్పుడు విన్నప్పుడు దెన్ యూ నో హౌ టు బీ విత్ దట్ చైల్డ్ కదా హలో సార్ ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన లిటరింగ్ ఆఫ్ వేస్ట్ సెగ్రిగేషన్ అన్న దానికోసం ఎవ్రీ క్లాస్ లోని వీ హ్యావ్ క్లాత్ బ్యాగ్ విచ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ papers and they segregate plastic papers in a bottle and food waste in a bucket. So they are inculcated a habit of segregating the waste at source and they are asked to keep the things tidy. And regarding you said
are we confined only to academics, or are we doing something more than for their overall development of character? So almost Arvinda has all the branches have taken Wipro as a kind of Wipro sustainability education program, like usually 9th class students will do. They create an awareness among entire campus regarding waste management, solid waste management, or water, or biodiversity, which are very essential. So they do various activities, and so the concern toward nature, a sustainable living has been there for ages, and our children are given enough awareness, and they're conscious about handling the resources gently and taking care of the nature. Uh, so that is regarding nature, and also for the character development. See, apart from education, Arvinda has arts, which increase the patience in the children. And for physical stamina, we have approximately 3 periods of PT for their physical growth, and music for their sensitivity. These are well thought about and imparted in the curriculum. And also, we have UK IMS, so where we teach about the values. See, anybody's success is governed by self-control. So at an early stage, we teach them about self-control, yoga. Just not yoga is just about physical posture, and we want to have their mental control and focus. For that, we deal, and also during assembly, as and when the issue arises, because people keep coming, it's flowing river, and new people add, and they may do the same mistake. So in assembly, as and when issue arises, we address them at the same point. Suppose if they are not concerned about other, like primary kids or younger ones, and running rashly on the step, and that effect injures others. So we address that issue and how to behave, show concern, and follow discipline. So anything like that. And there is talking using bad words or talking ill of teachers and others. So we ask them not respect just for themselves, but if you respect elders and teachers, you get benefited. So we say in assembly, we say quotes, and also we use some moral stories. Some see they are very good, so that a situation is depicted and they learn, because moral stories make up a lot of character, and we encourage them to pick the books from library. So we are doing our bit. So this needs to be done with a spirit more by everybody, so that it reaches the children. Next. Class something because this
only time కదా ఏం చేశారు ఏమన్నా ప్రశ్న ఏంటంటే లర్నింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి? సో లర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి క్లాస్ రూమ్ లో? సో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే లర్నింగ్ లో ఉండాలి. ప్రతి మూమెంట్ కూడా అంటే ఏ కార్నర్ ఎక్కడ చూసినా సరే మనం లర్నింగ్ లో కనిపించాలి మన క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది. సో వాళ్ళు మన టీచర్స్ కొంతమంది షేర్ చేసుకున్నారు, క్రియేటివ్ రైటింగ్స్ రాస్తాం, వాళ్ళు మీద డిస్ప్లే పెడతాము. ఎప్పటి నుంచి మనం ఈ డైలాగ్ పెడుతున్నాం, డాక్టర్ ఎప్పటి నుంచి చెప్తున్నారు, వాళ్ళ డిస్ప్లే బోర్డ్స్ లో కూడా లర్నింగ్ ఉంటుంది. పిల్లలవి చెప్పినవన్నీ కూడా రాసి చక్కగా పాటలు అయితే పాటలు ఆడియో రికార్డ్ చేయమని, ఆడియో రికార్డు వీడియో రికార్డ్ చేసుకొని అవన్నీ కూడా టిఎల్ఎంస్ కావాలా, అవన్నీ మెటీరియలే కదా సార్. అవన్నీ కొన్ని వరకు అంటే అంత పర్ఫెక్ట్ కాదు, స్లోలీ అంటే అట్మాస్ఫియర్ అలా ఉండాలని నా ఒపీనియన్. ఏంటంటే ఎక్కడ చూసినా సరే క్లాస్ రూమ్ లో కార్నర్స్ కానివ్వండి, పిల్లవాడు క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇల్లు విడిచి వదిలి వచ్చినప్పుడు అండ్ అట్మాస్ఫియర్ మదర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడిని కూడా మన చైల్డ్ లాగానే యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉండాలి. లర్నింగ్ అట్మాస్ఫియర్ అనేది అక్కడ కనిపించాలి. ఆ లర్నింగ్ అట్మాస్ఫియర్ లో ఎలాంటి సోర్సెస్ మనం పిల్లలకి కల్పించాలి, సోర్సెస్ ఏమి ఇవ్వాలి. ఒక చైల్డ్ మన దగ్గరకు వస్తున్నాడంటే ఆ రోజు ప్లానింగ్ ఎంత బాగా చేసుకోవాలి. లర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ, అనుకున్నంత ఈజీ కాదు. దాన్ని ప్రతి చైల్డ్ మనకి అన్కాన్షియస్ లర్నింగ్, కాన్షియస్ లర్నింగ్ ఉంటుంది. అన్కాన్షియస్ లర్నింగ్ లో ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరికి వాళ్ళే తీసుకోవాలి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలని. ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసుకోకుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు టీచర్ ఏం చెప్పారు, తను పాడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు పాడాలి. అది ఎక్కడి నుంచి రావాలి? మూలం ఎక్కడుంది? థాట్. ఆ థాట్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము, చెప్తున్నాము. ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఎన్ని చెప్పుకోలేండి సార్. సో ఆ అట్మాస్ఫియర్ వాట్ ఈస్ ద టీచర్? టీచర్ అనే కన్నా ఫెసిలిటేటర్ అంటే బాగుంటుంది. ఫెసిలిటేటర్ అంటే అవకాశాలు కల్పించింది. సో సోర్సెస్ ఎక్కడెక్కడ ఏ సోర్స్ ఉంది ఏంటి, పిల్లవాడు వస్తున్నాడు అని అంటే ఆ రోజు మనం బాబుకి మనం ఏం చేయాలి, పాపకి మనం ఏం చేయాలి, మన యాక్టివిటీస్ ద్వారా మనం పిల్లలకి ఏమి మనం అర్థమయ్యేలా నేర్పగలుగుతున్నాము. నేచర్ నేచర్ అంటే ఇట్స్ నేచర్, ఇట్స్ పార్ట్ ఇన్ ద లర్నింగ్. మనం ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాం ఇవన్నీ, ఇట్స్ పార్ట్ ఇన్ ద నేచర్. అకాడమిక్స్ అంటే అకాడమిక్స్ సపరేట్ కాదు, యాక్టివిటీ సపరేట్ కాదు. సార్ చెప్పినప్పుడు ఎన్డీసీ కానివ్వండి, స్పోర్ట్స్, మ్యూజిక్, ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఇన్ ద కరిక్యులం. దాన్ని ఎందుకు సపరేట్ గా చూసుకోండి, దీన్ని ఎందుకు సపరేట్ గా చూసుకోండి? ఒక లెసన్ డ్రామా చేసేయండి అని ఎన్నిసార్లు చెప్పారు? అది లర్నింగ్ కాదా? థియేటర్ అనేది లర్నింగ్ కాదా? డైలాగ్ కాన్వర్సేషన్ ఓన్ గా మాకు చిన్నపిల్లలతో అసెంబ్లీస్ లో వాళ్ళని ఓన్ డైలాగ్ చెప్పుకోండి అని, మీరే ఓన్ గా రండి అని చెప్పేసి ఎట్లా చేయిస్తారు? ఇవన్నీ కూడా లర్నింగ్. అదనేది మనం బేస్ ఫౌండేషన్ మనకి ఇంకా ఇంకా మనం ప్రాక్టీసెస్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎప్పుడుకో జరుగుతుంది. మన బాధ్యత ఏంటి? చేస్తూ వెళ్ళాలి కంటిన్యూస్ గా. మనం విన్నది అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది నా ఒపీనియన్ సార్. ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేయగలగాలి అన్నప్పుడు టీచర్ కి చాలా బాధ్యత ఉంది. ఫెసిలిటేటర్ అనుకోవడమే బెటర్ అనుకోవడం. అది సార్.
ఇట్స్ డీప్ థింకింగ్. ఎందుకంటే ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇల్లు వదిలి మనం ఆ అట్మాస్ఫియర్ మనం ఇవ్వగలగటానికి ఎలాంటి సోర్సెస్ మనం అరేంజ్ చేసుకోవాలి. ఫ్రమ్ 8:30 to 4:30 మినిట్ టు మినిట్ మనం స్టూడెంట్ కోసం వర్క్ చేస్తున్నామా లేదా అదే అది పట్టుకోవాలి అనేది నా ఒపీనియన్. సార్ పిల్లవాడికి అసలు వెల్కమ్ ఎలా చెప్పాలి? పిల్లవాడు ఆ రోజు వస్తున్నాడంటే చాలా స్కూల్కి వస్తున్నాడంటే ఉత్సాహంగా రావట్లేదు, చాలా సాడ్ మూడ్ లో వస్తున్నాడు. ఆ 3 మార్క్స్ క్లాస్ తీసుకురావాలి. ఎలా కొంచెం వాళ్ళకి ఇష్టమైన మార్నింగ్ మనకు కూడా బయట జరుగుతూ ఉంటాయి. నేచర్ చాలా వాళ్ళు పిల్లల్ని అక్కడ ఎంత సంతోషంగానే ఉంటారు. ఆడే అప్పుడు చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాడు అందులో కూడా జరుగుతుందండి సార్, నేర్చుకుంటున్నారు. సో మళ్ళీ కొద్దిసేపటికి క్లాస్ రూమ్ లో రాగానే వాడు ఎందుకంటే వాళ్ళ నల్లగా నేర్చుకోవడానికి ఎందుకంటే ఇష్టపడతాయి సార్. ఆ నేర్చుకోవడము ఇష్టపడేలాగా మనం ఎలా ఉండాలి అనేది మనం చెప్పుకోవాలి. మనం ఎక్కడ రిసీవ్ చేసుకోవాలంటే ప్లే గ్రౌండ్ లో ఉంటే అలా ప్లే గ్రౌండ్ ఆటలు పాటలు చేయాలి, చాలా బాగా చేయాలి. అట్లా కనీసం రోజు ప్లే గ్రౌండ్ లో ఆడుకోండి, చేయండి. తర్వాత అదే కదా మనం అందరము చాలా మంచిగా అడిగింది. కాకపోతే ఏంటంటే కొంచెం టాస్క్ మాస్టర్ లాగా మనమంతా కూడా లోడెడ్, మైండ్ ఇస్ లోడెడ్ విత్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేయాలి నిమిషం అని భవిష్యత్తు అంతా కూడా ఆ పేరు వర్కౌట్ చేసి ప్లాన్ వేసి దాని ద్వారా ఇంకా కాదనమాట. వెరీ గుడ్, చాలా వెల్ అరోగా ప్లాన్ చేస్తూ కూడా అదంతా కూడా ఒకసారి పక్కన పెట్టి మైండ్ ఫ్రీగా యూనో ఏమి తోచుకుంటే ఆ ప్యాకెట్లో తీసుకొచ్చి మనం చేయొచ్చు మైండ్. అంతే కాకుండా మీరు ఎంత అరోగా ప్లాన్ చేసి కూడా మైండ్ ఫ్రీగా ఉంటే బాడీ చేస్తున్నాడు, ఫీలింగ్ చేస్తున్నాడు, ఏం జరుగుతున్నది అని మనము చూడడానికి అవకాశం ఉంటుంది. అది నిజంగా మనం చూడటం జరిగినప్పుడు అదే చూడటం యాక్షన్ అదే మనకి ఏం అదే చెప్తుంది. ఏం చేయాలో ఆ రోజంతా ఏం చేయాలో, దాని తర్వాత మనం ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది, తీసుకెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది, అవన్నీ అబ్జర్వేషన్ చెప్తారు. అదే అభిమానం చెప్తారు, ఆ బాగానే చెప్తుంది మనం. ఇది యాజ్ ఎ మదర్ గా కానివ్వండి, యాజ్ ఎ వెల్విషర్ గా కానివ్వండి, అంటే రియల్ కన్సర్నెస్ గా మనము ఇంతే వస్తుంది. నేచురల్ స్వతహాగా మనకి స్వభావమే అదనమాట. కాకుండా మనం అనవసరంగా లోడెడ్ అయ్యి అంత మైండ్ ఆల్వేస్ ఫ్రీ అవ్వాలి కాకుండా అవన్నీ కూడా ఉండేది తరువుగా ప్లాన్ చేసి తెచ్చుకుంటాం అన్నమాట. పిల్లల్ని వాడు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అట్లా చూస్తే బహుశా ఆ వాళ్ళని చెప్తారు ఏం చేస్తే బాగుంటుందో, వాళ్ళు ఆ గేమ్స్ ఆడిన తర్వాత ఇంకేం చేస్తే బాగుంటుందో వాడే చెప్తారు. వాళ్ళు మనం చూస్తుంటే ఆడుతున్నప్పుడు కన్నా వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళ లోపల మనం ఒకసారి ఉన్నప్పుడు వాడే చెప్తుంటారు. దాని తర్వాత ఏం చేయాలనేది వాడే చెప్తుంటారు. ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటారు. ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉండాలి. అప్పుడు మనం ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు వినలేకపోతున్నాం అంటే బహుశా మన మైండ్ బిజీగా ఫ్రీ అవ్వకపోతుందో ఏమో. వెరీ గుడ్.
సహజంగా వస్తుంది. ఏదైనా నేను పీడించినప్పుడు ఆ పక్క వాళ్ళు చెప్పాలన్నా లేదా డిస్కషన్ చెప్పాలన్నా ఎవరు చెప్పాలి వాడు బుక్ పోయినా ఏం వచ్చినా తక్కిన డిసిట్ చేతుల్లో డిసిస్ కనిపిస్తుంది బాగా కదా. నేను అనుకుంటే ఏది పరిస్థితి మంచి మంచిగా ఎప్పటి ఏమనిపిస్తుంది కదమ్మా. ఈవెన్ మనము మన బాడీ వర్క్ చేసుకుంటున్నప్పుడు లక్ష్యం అనమాట. ఏం అనుకుంటే ప్రతి కూడా ఏమనిపిస్తుంది అంటే అహంకారం అంటే కానీ మనం నిజంగా మనని అన్ని ఫామ్ మనం ఐడెంటిఫై చేసుకొని నిజంగా మనం కన్సర్న్ ఏమో మరి మనకి ఏ పాటు తెలియదు మోక్షం అందరికీ ఏడుస్తూ ఉంటే ఆయన పట్టినే పట్టుకుంటూ ఏడుస్తుంటే మన ప్రాణము కలిగి ఉంటే ఎట్లుంటుందమ్మా. బిడ్డ ఏడుస్తుంటే ఇక్కడ కూర్చొని అందుతుందా ప్రాణం గుండెలో గుండె చచ్చిపోదు. మనం ఆయననే ఉంటుంది అమ్మ చూసుకుంటుంది అనేసి మనం చేసుకుంటాం. ఏంటి అంటే మన మానవత్వం ఉందా, మన హృదయం ఉండదా, ఏంటి నిజంగా మనుషులు ఏమిటండి ఇవన్నీ అర్థం చేసుకోవడం. అదో కోసం సాంగత్యం మన మనుషులు మైకుంటున్నామా మళ్ళీ చిన్నగా చూద్దాము. ఏమన్నా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే పిల్లలు అన్ని చూస్తున్నారు. నేను ఇప్పుడు వచ్చానంటే మా ఫ్రెండ్స్ టీచరు ఆ పిల్లలు ఎట్లా హ్యాండిల్ చేస్తుందో అన్ని చూస్తూనే ఉన్నారు. చేస్తుంటే పిల్లలంతా అక్కడే ఉంటారు. ఇమీడియట్లీ అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు దాన్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్ వచ్చారు. ఇవన్నీ మానసికంగా ఇంపాక్ట్ వేరే పిల్లల మీద ఎట్లా ప్రభావం పడుతుందని చిన్న చిన్న గమనిక అది గమనిక అబ్జర్వేషన్ అది ఉన్నదా. మనకి ఎంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయాలి పిల్లల్ని నాకు తెలియజేసి ఆ ఆయమ్మ తీస్తే మాకు ఆమెకి తెలుస్తుంది కదా. మనకే తెలియదు ఆయమ్మకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఆయమ్మ ఒక తండ్రి కానీ మనం ప్రతిలా కూర్చోలేము. మనుషులకు ముందు కూడా చేస్తున్నాం కదా. మన కోసమే పాపం వాచ్మెన్ దినం రోజు రాత్రి వాళ్ళు కూర్చోవాలి వాళ్ళు కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఆయమ్మలు ఎందుకు కావాలి. నేను యాక్టివిటీ చేస్తాను. యాక్టివిటీ చేసిన తర్వాత ఆర్గనైజ్ ఈ యాక్టివిటీ చేయడానికి ఏమేమి కావాలి అని ఆర్గనైజ్ చేస్తే కూర్చోవాలి వెల్కమింగ్ అవుతాను. అంతే తప్పించి పిల్లలను కూర్చోబెట్టి తేవడానికి పెళ్లిపొలు తేవడానికి పేర్లు తేవడానికి వాళ్ళ పదని ఉచ్చరేమంటుంది. సో ఇవన్నీ మనం చిన్నగా అవన్నీ అయిపోయిన తర్వాత మనకి అవన్నీ కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నామా. ఆయన రావాలి, ఆయన వచ్చి ఆ పనులు చేయాలి, ఆయన చేయాలి. ఇలా మన పిల్లలు నేను చెత్త చేస్తాను, ఆయన వచ్చి క్లీన్ చేస్తాను. ఇది మనం ఇవన్నీ ఇస్తున్నామా అంటే హైరార్కీ అన్నమాట. మనం చెత్త చేయవచ్చు, ఆయన ఉన్నారు వాష్ చేయడానికి కోసం, ఆయన ఉన్నారు ఉండటాన్ని అనేసి ఇది అన్నమాట. వాళ్ళు నేర్చుకుని మా సాంగత్యంలో ఉంది ఇది నేర్చుకుంటున్నారు వాళ్ళు ఉండాలా. నేను అదే చెప్తున్నాను. ఫోన్ చేసినప్పుడు చిన్నగా మన పని మనం చేసుకోకుండా అది అక్కడ వాడు నీటి పోసాడనుకోండి ఆయమ్మ అన్ని క్లాసెస్ ఇవ్వాలి. అది వచ్చే వరకు టైం పడుతుంది అన్నమాట. ఆ టైం వచ్చే వరకు ఆ నీళ్ళనే కూర్చోవడం అదే గర్జీలో కూర్చోవడం ఇవన్నీ అవుతున్నారు. అక్కడ ఎందుకు ఆనందం రావాలి మనం చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేము. మీకు రిలేటెడ్ గా కంప్లీట్ ప్రైమరీ కాదు, రిలేటెడ్ గా యాక్చువల్ గా నేను గ్రౌండ్ టీచింగ్ చేయించినప్పుడు పిల్లలతో అందరితో 30 మెంబర్స్ వస్తారు, 30 to 35 మెంబర్స్ వస్తారు. పిల్లలందరితో కూడా ఏదో పని చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను కూడా, నేను కూడా చేస్తాను. అయితే ఒక రోజు అక్కడ లాంగ్ ఫిట్ చేస్తున్నాం. ఫిట్ చేస్తున్నప్పుడు ఒక వర్కర్ తీసుకున్నాం. ఒక వర్కర్ తీసుకుంటే అతను మధ్యలో వెళ్ళిపోయాడు. అయితే ఒక బాబు చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. చెరువుగా రూపాయలు తీసుకొని చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రైమరీ పేరెంట్ ఒక అర్థం వచ్చారు. మీకు ఇన్ని ఫీజులు కడుతున్నాము, మా పిల్లోడి చేత ఫోటో తీసాడు అన్నాం. మా పిల్లోడి చేత ఆ పిల్లోడు వాళ్ళ పిల్లోడు కాదు, ఈ పిల్లోడి చేత ఈ పని ఎందుకు చేపిస్తున్నాను నేను ఫోటో తీసాను. ఇప్పుడు మీరు వస్తారా సమాజానికి, మీరు చెప్తారా లేదంటే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తున్నా?
మేము డెమోకి బెంచీ వేపిస్తున్నాం. చాలా పీటీ టీచర్లు బెంచీ వేపిస్తున్నారు పిల్లల దగ్గర. అదే టైంలో మా పేరెంట్స్ అంటే పిల్లల్ని వదిలిపెట్టడానికి పైదాకా వస్తారు, బ్యాగ్లు అవన్నీ తీసుకొని పిల్లలు మిగలేదు. అప్పుడు వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు. తీసుకొని పిల్లల్ని మేము ఎందుకు పంపిస్తున్నాం, మీరు బెంచింగ్ పంపిస్తున్నారు అంటే ఒక అవేర్నెస్ ఇంకా రాలేదేమో అనిపించింది. ఇదే వాళ్ళు సార్ మేడం గారికి నేను వెంటనే చెప్పాను, సార్ నేను మాట్లాడుతున్నాను, పిల్లలకి కూడా మీరు చెప్పిన పదంలో పిల్లలకి కూడా వర్క్ అనేది తెలియాలి కదా సార్, ఆ వర్క్ ఏంటంటే తెలియాలి కదా, ఆ వర్క్ మనం నేర్పిస్తున్నాం అకాడమిక్స్ అని చెప్పారు. తర్వాత మేము బాగా సప్లై అయ్యేది ఏంటంటే ప్రతి హై స్కూల్ నుంచి కానీ మేజర్ గా హై స్కూల్ నుంచి పిల్లలందరినీ ఇంటర్వెల్ లో కానీ లంచ్ బ్రేక్ లో కానీ వాష్రూమ్స్ పంపిస్తాం, అవుట్ సైడ్ పంపిస్తాం. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు యూరిన్ చేసి కనీసం వాటర్ పోయారండి. నేను చెప్తాను, నేను అక్కడ నిలబడతాను, ఛాన్సార్ మీరు గమనించుండొచ్చు, నాన్నగారు గమనించుండొచ్చు. రమ్మయ్య పోయారు, లేదంటే అక్కడ చేసే రాజు పోయారు. గర్ల్స్ ఇంక్లూడింగ్ గర్ల్స్ put stamps on the ground, on the wall. లోపలికి వెళ్ళి మేము చెక్ చేయగలమండి. వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్ ఎంత తర్వాత చేస్తారు, విండోస్ రెండో వెళ్ళడానికి కుదరదు. మేము చెప్తాం, టీచర్స్ గా మేము అందరం చెప్తాం. తర్వాత డోర్స్ అండి, ఐరన్ డోర్స్. ఒక డోర్ మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత క్లీన్ గా పెట్టుకుంటాం. డోర్లు సంవత్సరానికి 3-4 సార్లు శిలాంతరం చేయించాలి. ఇది జరుగుతుంది సార్. తర్వాత చూయింగ్ గమ్స్ తినొద్దని చెప్తున్నాం, చెక్ చేస్తాను, బ్యాగ్ చెక్ చేస్తాను. అది ఒక పేరెంట్ అసలు మా పిల్లలు తీసుకొని ఎందుకు మా పిల్లల బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తారు మీరు బెంచెస్ చెక్ చేయండి సార్. ప్రతిసారి ఈ సంవత్సరం చాలా సప్లై నన్ను నడిచారు సార్. ఏం చేస్తున్నారు మీరు? బెంచెస్ కింద చూసి మీరు మంచి ఇలా పెట్టుకోవడానికి లేదు, ఇలా పట్టుకోవడానికి ఉండదు. కింద మొత్తం తినేసి అందిస్తున్నారు క్లాస్ రూమ్ లో. మీరు ఏం చేస్తున్నారు సార్ అని అడిగారు నన్ను. సార్ ఇది మనం మాట్లాడుకోవడం అవేర్నెస్ అయితే ఏం రాదు సార్. అది పేరెంట్ ఉండాలి, పేరెంట్ కూడా శ్రద్ధ చూపించాలి. ఇలాంటివన్నీ తినకూడదు, చాలా హానికరం. మనం చెప్తూ ఉన్నాను, చెప్పాక ఎక్కువ చేస్తాను సార్. మీటింగ్ లో చెప్పాక మేము వెళ్ళిపోతాం అన్న కానీ హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ అవ్వరండి, మరి కనిపించకుండా అలా చేస్తారు. ఏ వ్యక్తి వస్తారు అందులో 30 members ఒకలాగా ఉంటుంది. సో అందులో 20 members బాగుంటుంది సార్. ఆ 10 members పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం కానీ అలా ఉండేయడం కానీ అలాంటి పిల్లలు మన స్కూల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ పేరెంట్ కూడా క్లాస్ తప్పవండి, మనం తీసుకొని వాళ్ళలో చేంజ్ వచ్చిందని చూడాలి. ఇలాగే పేరెంట్స్ నేను చెప్తున్నాను. అలాంటి స్కూల్స్ లక్ష్యం ఇస్తారండి. స్కూల్ నేను కూడా వెళ్ళాను సార్, కూడా వెళ్తుంటారు కదా. అక్కడ ఎన్ని పనులు చేస్తున్నారండి. వాళ్ళ హాస్టల్ ఎంత నీట్గా ఉంటుంది, మరి హాస్టల్ మనం చూడాలంటే బయట నేను వెళ్ళాను ఒక రోజు, పైకి వెళ్ళి హాస్టల్ నిలబడ్డానండి. పిల్లలతో మొత్తం సర్దించాను. 2 గంటలండి, ఎంత నీట్ గా చేశారు. నిలబడితే అక్కడ చేస్తారు. గర్ల్స్ హాస్టల్ అయినా వాళ్ళ ఒక కబోర్డ్ని సర్దుకోమన్నాను, అలాగే వాళ్ళ బెడ్షీట్స్ ని ఫోల్డ్ చేయమన్నాను. హాస్టల్ ఉంటే హాస్టల్ గా వాడేది చెప్పాలండి, కంపల్సరీ నీట్ గా ఉండాలి. బాత్రూమ్స్ వాటర్ కడగలేదు, తీరు కడగలేదు కూడా చెప్తూనే ఉంటారు. సరే ఒకసారి వాటర్ సరిగా మన స్కూలే చదువుతున్నాను. చాలా చాలా గోడలు ఉంటాయి సార్. నేను పైకి వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు అన్ని సర్దిస్తానండి చాలా నీట్ గా. వీక్లీ వన్స్ వస్తానని చెప్తాను. బాయ్స్ నేను వెళ్తే కంఫర్ట్గా ఉండదు అని వెళ్ళలేకపోతుంది. నేర్పితే నేర్చుకుంటారు. పిల్లవాడికి చిన్నప్పుడే అర్థంలాగా వస్తాడు. ఫస్ట్ క్లాస్లోనే ఇలాంటివన్నీ సర్దడము, ఇలా నీట్ గా ఉండటము, అలాగే మధ్యాహ్నం రోజుకు చేసినప్పుడు బాక్స్
అన్నం వేస్ట్ అవుతుంది తీసుకోవడం. అది మనకి ఇంద్రాయణ మీద చాలా సార్లు ఇన్ఫార్మ్ చేస్తానే ఉంటారు. మీరు కుక్కి పంపించొద్దు దయచేసి. లేదు అంటే మేమే ఇక్కడ ఏర్పాటు చేస్తాము. పిల్లవాడికి కుదిరినంతనే పంపించింది. చనిపోయిన అలాంటిది కుక్కి పంపిస్తారు. ఇదేమో కింద అన్ని పెట్టుకుంటాం. మా అబ్బాయి పెట్టలేదని టీచర్ని రోజు అది పెట్టి మా వాడి బాక్స్ లో ఎందుకు ఇచ్చారండి, మీరేం చేస్తున్నారండి చూడలేదా, ఎలాగో పెట్టాలి అని అంటారు. ఈ టీచర్ ఏమో ఆ భోజనం పాడేసి అబద్ధం చెప్పలేదు, మీ అబ్బాయి తిన్నాడు అని చెప్పలేదు, వాళ్ళు పెడతారు. వీడేమో లెవెల్కి ఈ బయట పడేస్తాము. అది ఆ మెడిసిన్ పడేకుండా చూడాలి. అలాగే వాతావరణంలో కొంచెం వాళ్ళకి మ్యూజిక్ అలా ఉంది, హాయిగా తినాలనిపించేలాగా వాళ్ళకి ఇష్టమైన రైమ్స్ కానీ సాంగ్స్ కానీ తినాలనిపిస్తుందేమో అనిపిస్తుంది. అలాగే హైయర్ క్లాస్ లో కూడా 10th క్లాస్ లో కూడా చెప్తారు సార్. రవిశంకర్ సార్ చాలా మంది చెప్తారు 8th 9th చెప్తారు. మా అమ్మాయి అన్నో తెలుస్తుంది ఒకసారి మరొకటి వాళ్ళకి చిన్నప్పటి నీట్ గా ఉండాలి అని నేర్చుకోవాలి. పదమ్మ అయితే ఎవరికైనా పని వాళ్ళు ఉంటారు, కానీ మన పని మనం చేసుకుంటే చాలా వరకు చెప్పగలిగింది. నేనున్నాను సార్, నేను చాలా సార్లు చూసుకుంటాను. నేను అక్కడికి వెళ్ళాక ఆయన కోసం ఎదురు చూడను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోగానే గబగబా నా టేబుల్ కొంచెం వాటర్ వేసేసి కూర్చుంటాను, చేయి గుర్తుకుంటాను, చేతి మీద ఉన్న లాక్ వేసి చాలా మంది అన్నారు ఎందుకంటే ప్రాయం వస్తుంది కదా మీరెందుకు చేస్తారు అన్నది. నేను అలా చేసుకుంటాను. నా మీ ఇంట్లో కూడా మొత్తం చేసే వస్తాను. తర్వాత వెళ్తుంది మన వ్యక్తి వెళ్ళాల్సి అంత నీట్ గా మనం ఎప్పుడైతే ఉంటామో పిల్లలకు కూడా లేదు. అది చాలా ఎక్కువ మిస్ అవుతుంది. ఇంట్లో ఉండలేదు నీట్ గా ఉండడం. ఎప్పుడైతే నీట్ గా ఉండడం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం పిల్లవాడు ఆటోమేటిక్ గా చదవగలుగుతారు. వాతావరణం డిస్టర్బెన్స్ గా ఉండే ఏదో దోమలు అన్ని ఉన్నాయి. ఇక్కడ చదువుకి మాట్లాడాలి, మరి చదువు శ్రద్ధ ఆ ఏదో అందుకనే మీరు చెప్పేది కూడా చాలా బాగుంది. 24 గంటలు మన ప్రకృతిలో ఉండలేదు కనుక క్లాస్ రూమ్ లో కూడా వాడికి ఇష్టమైన విధంగా ఉంటుంది, తప్పకుండా వాడు సక్సెస్ అవుతాయి. అలాగే టీచర్ హైయర్ లో చూస్తున్నాం. పెద్ద పిల్లలు 7 members 4 members అందులో వాడికి మిగతా వాళ్ళు ఇష్టపడే టీచర్ కన్నా ఇష్టం లేని టీచర్ ఇంకా బాగా చెప్తారు. వాడికి చదువుతారు, ఏదో ఎత్తుకుంటాడు వాళ్ళలో. అదే ప్రేమేషం అంటే మనం నవ్వుతూ ఎక్కువ నవ్వుతూ చక్కగా చదవండి అంటే కానీ ఆ నవ్వుతూ ఉండాలనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్తున్నాను, 45 minutes ఇక్కడేమో నేను నవంబర్ 1st పోర్షన్ అవ్వాలని ఒకటి ప్లస్ పోర్షన్ అయిపోవాలి. వాడికేమో బస్సులో రాదు తెలియదు. ఈ లెక్కన ఆ సిలబస్ కోసం పరిగెడతా ఉంటారు టీచర్. ఆ టైంలో జోక్ వేసుకోవడానికి మాట్లాడటానికి పెద్దగా ఉండక వాడు ఏంటి అనేది ఇవన్నీ ఈ చదువు అంటే ఎక్కువైపోయింది. అది ఎవరు చూపించాలి? ఆ టీచర్ మీద చూపించారు. అందులో పక్కన నా సెల్ ఫోన్ కూడా తీసేసారు. తెల్లవారుజాము నేను ఫోన్ చేస్తున్నాను. మీకు తెల్లవారుజాము లేకుండా ఏసీగా ఉంటాను. 7 o'clock వరకు పడుతుంటే ఎప్పుడు వస్తారు వాళ్ళు? 7 వరకు లేకపోలేదని నాకు కంప్లైంట్ పేరెంట్స్. వాళ్ళ ఫోన్ నెంబర్స్ నేను నోట్ చేసుకొని నేను 4:30కి చేసి వాళ్ళకి 5 minutes ఫోన్ చేస్తాను. ఎలా? నేను ఫోన్ చేస్తుంది మీరు రిసీవ్ చేసుకొని మీరే రిసీవ్ చేసుకోవాలి. మీరు లేవాలి. మీరు 8కి బస్సు 8:15 ఉందంటే వాళ్ళు 8కి చేస్తే 15 minutes లో ఎంత అసహ్యంగా వస్తారు పిల్లలు. అసహ్యంగా వచ్చినప్పుడు నేను అరుస్తూ ఉంటాను. ఈ అరిస్తే ఎందుకు ఇలా వచ్చింది? ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయన రిలాక్స్ అవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అమ్మకి హెల్ప్ చేయండి. చేయకపోతే
మీరు స్నానం చేయండి, మీ బ్యాగ్ సత్తుంది, ఆ బ్యాగ్ లో మామూలు ఉన్నాయో పురుగులు ఉన్నాయో మరి ఇక్కడ బ్యాగ్ సత్తుకునే టైం వేసేవాడు. వాడు ఎలాగానే 12 గంటల వరకు పేరెంట్ కోరుకోడు, వీటికి పడుకోడు. 5 o'clock పిల్లవాడు ఇంటికి వెళ్తారు, లేదంటే 7, 8 పేరెంట్స్ చాలా సార్లు చెప్తారు చాలా ఎర్లీగా భోజనం పెట్టండి, పిల్లలు 7 వరకు పెట్టండి. మీరు పడుకోండి అంటే ఏ తల్లి పడుకోదు. వాళ్ళ వరకు 12:30, 1 అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా మంది. నేను నా పిల్లలు అడిగిపోయింది బాబు అంటారు. 11 వాళ్ళు 10th తెలుస్తారు, 11కి టిఫిన్ చేస్తారు. వాళ్ళ బాధ్యత లేదు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అపార్ట్మెంట్స్ లో. వాళ్ళు ఏం చేశారంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేను 10th వేసాను. మీ వారికి మనం చేయవా అంటే లేదు, ఏదో తినేస్తాడే బాబు, ఎక్కడ చేస్తాను టీవీ చూసుకు వెళ్తాను. అప్పుడు పిల్లలకి పిల్లలకి 7 o'clock భోజనం పెట్టి 8:30, 9కి పెట్టిన భోజనం పెట్టి వాళ్ళు కంపల్సరీ 6కి చదవగలరు. నేను పేరెంట్ చాలా సార్లు వాదించాను, మీ దగ్గర మీరు 12 వరకు పడుకోకుండా టీవీని వాయిస్తూ కూర్చుంటే పిల్లవాడికి ఎక్కడ రెస్ట్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి, పిల్లలందరూ నిద్రపోతుంది సార్, క్లాస్ పిల్లలందరూ ప్రతి క్లాస్ లో నిద్రపోతారు. హెయిర్ సెట్స్ ఇదంతా రావాలి అని అంటే అసలు మనం ఒక స్కూల్ ఉంది, ఒక స్పేస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం వీటన్నిటిలో శ్రద్ధ తీసుకోవాలంటే మన పిల్లల వరకు మనం ఒక్క చిన్న పెద్ద కాలు మన స్కూల్ రావాలి. ప్రతి పేరెంట్ ఎలా ఉండాలి అని మనం క్లాస్ తీసుకోవాలి. మన పిల్లల నీటిలో పంపించండి. వాడి బట్టలు నేను సాధ్యమైనంత వరకు చెప్తాను, మీ బట్టలు మీరు ఐరన్ చేసుకోండి. అమ్మ కోసం ఎదురు చూడండి. సివిల్ డ్రెస్ వేసుకొస్తాడు, కావాలని తీసుకొచ్చాడో ఏదో పీటీ సార్ మొత్తుకుంటారు. ఆ చెప్పులు చూస్తే ఆ చెప్పులు గవర్నమెంట్ ఇస్తూ కొన్ని సార్లు మొత్తం వాళ్ళు చెప్పులు లేకుండా నడిపించిన రోజు ఉంటాయి. చాలా డేస్ చెప్పులన్నీ అవుతాయి. అవి బాత్రూమ్ చెప్పులు కన్నా అసహ్యమైన వేసుకొస్తాయి. మన పేరెంట్ చూస్తాడు కదా, డ్రెస్ ఉండదు, వాడి హెయిర్ స్టైల్ ఉండదు. హెయిర్ స్టైల్ ఎంత చట్టాలు ఆకులు వేసుకొని వస్తారండి అందరూ. అరుగుండే ఏ పిల్లలు చూసినా అరుగుండేది, మొత్తం గుండండి. ఇక్కడ ఏదో ఎన్నిసార్లు గుండు చేయించారు. ఇది ఇలా చేయిస్తుంటే అర్థం చేసుకుని గుండు చేస్తున్నారని నచ్చిపెట్టుకోవడం నా మీద. నేను కూడా నా స్టైల్ మార్చుకుంటాను. లాస్ట్ ఇయర్ నాకు అంటే సెల్ ఫోన్ తీసారని ఏం కాదు, నేను కూడా మార్చుకుంటాను. ఏం చేద్దామా అర్థం చేసుకున్నాను, ఎక్కడ చేద్దాము అని చెప్పేసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంది. వాళ్ళు మార్పు తీసుకురావాలి అనేది సమ్మర్ లో చాలా బుక్స్ చదివారు, చాలా బుక్స్ చదివారు. ఎందుకు అంటే ఎక్కడైనా పిల్లల్ని మార్చేది ఇవన్నీ మనం చెప్తూనే ఉంటాయి. నేను కొన్ని నవల్స్ చదివాను. ఆ నవల్స్ లో దాదాపు అన్ని రకాల రైటర్స్ తీసుకున్నాను. మధుబాబు నవల్స్ తీసుకున్నానండి. అన్ని ఫైటింగ్స్ ఇవి పిల్లలు బాగా ఇష్టపడేలాగా ఉంటాయి. ఆ సండే బుక్స్ చదివాను. ఆ సండే బుక్స్ లో అవి అసలు జరిగేవి కాదండి. నెక్స్ట్ టైం నుండి వర్ణనే జరుగుతుంది. ఇలాంటివన్నీ వాళ్ళ ముందు పెట్టి వాడిని ఎట్లయినా అట్రాక్ట్ అయ్యి వాడిని మార్చాలి అనే ఇదితో అందరూ ఉండాలి అని మనం టీచర్స్ తో కూడా మాట్లాడి ఎలాగోలా మన దాన్ని వాడు ఎదురు తిరుగుతుంది. వాడికి ఇంకా గచ్చి పెరుగుతుంటారు. అలాంటి వాళ్ళని తీసుకొని మనం ఏదో విధంగా మార్చి మనకున్నైనా పేపర్ తీసుకొని వాడి నీటికి వచ్చింది గట్టిగా అనుకున్నామంటే అది సక్సెస్ అవుతుంది. చాలా పనులు కూర్చున్నామంటున్నాం వాడిని. అది ఏంటి అంటే మన కంఫర్ట్ డ్రెస్ నాకు ఎంత బాగుంటుందో వేరే స్కూల్స్ తో తీసుకుంటే అసలు ఎంత బాగుంటుంది పిల్లలు. ఆ డ్రెస్ చూస్తే చాలా బాగుంటుంది. మన డ్రెస్ చూస్తే అంటే మన పిల్లలు పేరెంట్స్ పేదవాళ్ళలో కూడా బాగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ బటన్స్ అంటే పెట్టుకోడండి ఎన్నిసార్లు చేయాలి. పిల్లలు ఇలా ఏదైనా చూసి అట్రాక్ట్ అవుతుంటారు. అది తల్లి నుండి రావాలి. మొక్కలు తల్లి నుండి నేర్చుకోవాలి. అవి అక్కడ నేర్చుకోవాలి. తల్లి ఎప్పుడైతే చెప్పి ఆ స్కూల్ పంపిస్తారు
ఇక్కడ మన టీచర్ చెప్పేది అయ్యి మన టీచర్ చెప్పేది కూడా చిన్నప్పటి నుండి పెద్ద అయినా కూడా 10 మంది ఉంటారు. ఆ 10 మంది 20 మంది కూడా మిస్ 10th క్లాస్ వచ్చేటప్పుడు అమ్మో పర్ఫార్మెన్స్ చేంజ్ చేస్తుంది క్లాస్ చేంజ్ చేసేస్తుంది. అసలు ఒకరికొకరు అవసరం లేదంట. నేను అలుచుకునే ఉంటాను. చేంజ్ చేయడం ఆనందం రాదు. అక్కడ వాడికి మైండ్ ఎఫెక్ట్స్ బట్టి వాడిని ఎలా అయినా మార్చుకోండి. వాటి వాళ్ళ స్టడీస్ ఇది ఒప్పుకుంటా పేరెంట్ కనిపించుకోలేదు. పిల్లవాడికి కనిపించాలి. ఈ వారం వదిలేసి పిల్లవాడినే చేంజ్ తీసుకోవాలి. ఎలా వాళ్ళ మంచి మాట్లాడుతుంది తిరుగుతుంది అది బాబు కలిసి ఆడపిల్లలకు ఎన్నో సార్లు మన మంజులా ఎన్నిసార్లు చెప్పారు. కొన్ని వంద ఎన్నో క్లాసులు తీసుకొని ఉంటారు. వాళ్ళు ఏంటి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేస్తాం. వీళ్ళందరూ మన టీచర్స్ హెడ్స్ గా పెట్టుకుంటారు. వాళ్ళు ఒకసారి చెప్తే వినరండి, 2 సార్లు చెప్తే 3వసారి చెప్పడానికి ఏదో మాట్లాడి మనం వదిలేస్తాం. కాదు ఏదో మార్చే వరకు మాకూడదు అని చెప్పేసి లేకపోతే వాళ్ళ అడుగుడు మనల్ని అవ్వాలి వాళ్ళన్నా మార్చాలి. అప్పుడే చేతి వస్తుంది. పెట్టుకొని అభిందాన్ని గట్టిగా తీసుకోవాలి అనేది నిర్ణయించుకున్నట్టు. వాడు ఆ గుండెని పీటీ సార్ చెప్తారు, నేను చెప్తారు, ఇంకోసారి చెప్తారు. వాడు గుండు మార్చుకుంటుంది. ఏదైనా నీకు నిరసనగా ఎన్నుకుంటూ కనిపించాలి అన్నప్పుడు వాటిలో చేంజ్ వస్తుంది. వాడు 3 నేను 4 సార్లు చెప్పి ఏదో మార్చలేదు అని వదిలేశారు. అలా వాళ్ళని తెలుస్తారు. వాడు మారే వరకు ప్రయత్నించారు. అట్లా టీచర్స్ కూడా చేయాలి. ఒక గ్యారెంటీ మీకు ఎన్నో చెప్పాలండి. చాలా వరకు మార్పు వస్తుంది. అంటే టీచర్ మార్పు వచ్చింది సార్. క్లాస్ చాలా నీట్ గా ఉంటాయి. అది క్లాస్ టీచర్ మీద ఆధారపడి క్లాస్ టీచర్ అది ఇంట్రెస్ట్ ఎవరైతే చూపించలేదో అది చాలా చిరాగ్గా ఉంది. క్లాస్ నేను క్లాస్ లో చెప్తాను, మీ సార్ చెప్పలేదా, మిస్ చెప్పలేదా, మీరు ఇలా మార్చుకోవాలి చేయండి అని చెప్పేసి అక్కడ నిలబడి వాళ్ళతో సర్వీస్ మొదలు పెట్టాక చాలా వరకు వస్తుంది. అంటే మనం డ్రెస్ వాళ్ళు చక్కగా ఐరన్ డ్రెస్ వేసుకోవాలని కాదు, వేసుకోవాలి, నీట్ గా ఉండాలి అంటారు. నీట్ గా ఉన్నప్పుడు స్టడీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇదిగో సార్ అంటున్నారు, అందమైన పిల్లలందరినీ మీరు పక్కన కూర్చోబెట్టుకుంటారు. పిటి సార్ వాళ్ళందరూ మీరు చుట్టుకుంటారు. మీరేమో వాడిని చక్కగా కొంచెం బొద్దుగా చక్కగా నీట్ గా దగ్గర వేస్తారు. అది వాళ్ళు అంటారు, నువ్వు సీరియస్ అంటే పిటి సార్ అంటున్నాను. మీకు అందమైన అందరినీ సీరియస్ పంపించండి అంటే చెప్తారు. వాడు అడిగారు, నేను పిల్లలకి కొంతమంది హైయర్ లో లేదండి, ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ పొలాలు అడుగుతున్నారని అలా బ్యాక్గ్రౌండ్ కొంచెం చదువుకున్న పేరెంట్స్ తో బాగా ఉన్నారు. కానీ వాడు ఎలా అంటే అలా వస్తారు. నేను అంటాను, నా పీస్ వేసుకో, పీసు ఇలాగే చదువుతాను, పీసులు ఉంటాయి, ఆ పీసెస్ వదులుకోగా నువ్వు ఎంత కలవస్తావు అని అంటే ఎంత కలవస్తాంటే నా మీద కలవగా నేర్చుకోగలవు. వాడు చాలా వరకు మార్పులు వచ్చారండి. అందులో ఆ పీసెస్ తోడి ఆ పీసెస్ తోమి వాళ్ళు నీట్నెస్ వచ్చింది. కాళ్ళు చూడు, నీ కాళ్ళు ఎలా ఉన్నాయి, నా కాళ్ళు ఎలా ఉన్నాయి, నీ చెప్పులు ఎలా ఉన్నాయి, నా చెప్పులు ఎలా ఉన్నాయి. నేను వెళ్ళి క్లాస్ అలాగే చూపిస్తాను. నా కాళ్ళు నీ కాళ్ళు నేనైతే దాన్ని తోమి నీట్ గా తెలిసి ఎలా ఉంటుందో చూద్దామంటే చాలా వరకు మార్పు వస్తుంది. ఇలా పెట్టుకోవట్లేదండి వాటిని మార్చకూడదు అని అంటారు, కానీ వీటిలో పోల్చుకోవాలి. ఎప్పుడైతే వాటిలో చేంజ్ వచ్చిందో చదువు మీద ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వాటి మీద శ్రద్ధ చూపించినప్పుడు అన్ని వాటికి అద్భుతంగా కనిపిస్తుంది. అద్భుతాలు చదువుకోవడం కూడా అడిగారు స్కూల్లో మీరు అలాంటి వాతావరణం కలిగించగలుగుతున్నారా అని అడిగారు.
అవసరాలు సంతోషంగా పంచుకుంది ఈ సంతోషం మళ్ళా గాలి సాధనగా వస్తుంది అదే అవసరం. చిన్న ఎగ్జాంపుల్ చేస్తున్నాను అలా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారా అంటే ఈ సమ్మర్లో అవకాశంలో అనమాట నేను చెన్నైకి ఏదో చేస్తున్నాను చేస్తుంటే ఒక స్థానంలో తయారు చేస్తుంటారు అడ్మిషన్ కోసం వచ్చారు ఆ కాంపౌండ్ మన వెనకాల ఉన్నారు ఆస్తి ఆహాదేనా మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే అది హిందీ నా ప్రిన్సిపల్ స్కూల్ అంటే అర్థమైంది అర్థమైన తర్వాత ప్రిన్సిపల్ చెప్పింది అన్నమాట వాళ్ళు ఆ దేశంలో ప్రిన్సిపల్ అని తెలిసి అట్లా అంటే వాళ్ళ డిఫరెంట్ గా ఉంటుంది అదొకటి. ఇంకొకటి మేము స్కూల్ మార్నింగ్ పిల్లలు రిసీవ్ చేసుకోవడానికి స్టాంపింగ్ ఉంటుంది డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి అనమాట టీచర్స్ వాళ్ళు అందరూ ఉంటారు. యూజువల్గా నేను ఏం చేస్తాను వాళ్ళని వెల్కమ్ చేయడం కోసం చేసేదిగా చిన్నగా కీపింగ్ చేసుకుంటూ ఉంటాను చేసుకుంటూ ఉంటాను పిల్లలు వస్తారు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ నేను అట్లా తెలుసు కదా అప్పుడు అవన్నీ పేరెంట్స్ ఏమన్నా దాంతో మాత్రం అంటే చెప్పినట్టుగా ప్రతిదీ కూడా సహజంగా మన ఈ పని వాచ్ చేయాలి చేయాలి అందరూ మనం పోతేస్తున్నప్పుడు ఎవరి పనులు బట్టి చేసుకుంటున్నా అలాంటి వాతావరణంలో పనిచేయాలి. One second, describe the job that we need. So, one second, Kevin, it's a piece. Small amount free. Okay.